కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచులు మీకు పరిచయం చేసేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చేసిందండి. విజయలక్ష్మి గారు మీకోసం 2 రుచికరమైన మరియు హెల్దీ రెసిపీస్ని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. ముందు మనం వారిని పరిచయం చేసుకుందాం. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం అమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఈరోజు బీట్రూట్ కొబ్బరి శనగపప్పు కర్రీ అమ్మా. అబ్బో, బీట్రూట్ శనగపప్పు కొబ్బరి కర్రీ బాగుందండి. ఏంటిది స్నాకా? అన్నంలో కర్రీ అన్నారు కదా, అన్నంలోకే బాగుంటుందమ్మా. చపాతీలో కూడా బాగుంటుంది కానీ అన్నంలోకి అంటే సాధారణంగా పచ్చి కొబ్బరి శనగపప్పు అని చూస్తే స్నాక్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది నాకు. ఎందుకంటే గుళ్ళల్లో ప్రసాదాలు అవి ఉంటాయి కదా, ఆ రెండింటిని చూడంగానే ఆ ఫీలింగ్ వచ్చేసి కర్రీ అన్న వినిపించలేదు అనమాట. అందుకని స్నాక్ అని వచ్చేసింది అట్లా నుంచి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారండి? బీట్రూట్, కొబ్బరి, శనగపప్పు, నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం. బీట్రూట్ ఒకసారి ఇవ్వండి. ఏం చేశారు? దీన్ని ఉడికించారా? దీన్ని కొంచెం తురిమేసేసి ఉడికించి ఉంచాలి ఫస్ట్. ఎందుకు అలా ఉంటారు? మనం కర్రీ చేస్తాం కదా, ముందే ఎందుకు ఉడికించేశారు? ముందే ఉడికిస్తే బాగుంటుందమ్మా. ప్రాసెస్ అది. ఉడికించారని ఎందుకు అడుగుతాం అలాగా కదా? అలా అడగకూడదు. ప్రాసెస్ అది, అంతే. ప్రాసెస్ అది అంతే. మొత్తం ఉడికించేసారా? హాఫ్ బాయిల్ చేశారు? హాఫ్ బాయిల్. అది ఓకే. ఇలా సన్నగా తురుముకొని హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, దీని పని అయిపోయింది. ఆ శనగపప్పును కూడా ఇటువంటి ఒకసారి. శనగపప్పు కూడా కొంచెం ఉడకబెట్టాలి. హాఫ్ బాయిల్. ఇది కూడా హాఫ్ బాయిలా? హాఫ్ బాయిల్. హాఫ్ బాయిల్. మొత్తం ఉడకలేదు, ఇంకొంచెం ఒక రవ్వ ఉడకాల్సింది ఉంది. ఇంకా పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి సన్నగా తురుమాలి. అంతేలేండి. ఒకసారి మిక్సీలో వేసేసినట్టున్నారు. మిక్సీలో వేసేసేయచ్చు. ఇదివరకైతే కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, మిక్సీలు వచ్చినాక మిక్సీలో వేసేస్తే సన్నగా కూర్చోలేరు, కోరలేరు. సో మిక్సీలో వేసేసుకొని తురుము. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగిస్తే నేను బాండ్లీ పెడతాను. ముందుగా నూనె పోయాలి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. విజయ్ గారు, నూనె వేడెక్కే లోపల మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అమ్మా. మా హస్బెండ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయిపోయారండి. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి, మాకి 2 పిల్లలు. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. చిన్న అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? చిన్న అబ్బాయి వాళ్ళు తల్లిదండ్రులతోటి ఉండాలి అని ఆయన బాధ్యత అనుకుంటాడు అనమాట. అందుకని తను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నా మాతోనే ఉంటాడు. అంటే పెద్ద అబ్బాయికి ఇండైరెక్ట్ గా వేసారా ఇది? ఇలాగా అలాగే ఉంది. అంటే పెద్ద అబ్బాయి వాళ్ళు ఉండాలనుకోరు, అక్కడ ఉంటారన్నట్టుగా పెద్ద అబ్బాయికి ఇది పడ్డట్టుంది ఇండైరెక్ట్ గా. ఏం చేస్తారులేండి, ఇప్పుడు ఉద్యోగాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ సంసారాలు. అదేదో సినిమాలో చెప్పినట్టు రెక్కలు వచ్చాయి ఎగరాలనుకుంటారు. ఎవరి బాధ్యతలు వాళ్ళవి. ఇవాళ రేపు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అని అనుకునే తత్వం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అవకాశాలు తక్కువ. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా మా చిన్న అబ్బాయి మాత్రం తల్లిదండ్రులను చూడాలి. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే తల్లిదండ్రులు కష్టంతో మేము ఇలా చదువుకొని వృద్ధిలోకి వచ్చాము అని చెప్పి. అలాగే మా కోడలు కూడా అత్తమామల దగ్గర ఉండాలి అని అనుకుంటుంది, కానీ వేరే వెళ్ళిపోవాలి, మేము స్వేచ్ఛగా ఉండాలి అని అనుకునే స్వభావం లేదు వాళ్ళిద్దరికి. ఇలాంటి వాళ్ళు తక్కువ. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా తక్కువ. అది రకరకాలు. నూనె కాగిందండి. మీరు కూడా మీ అత్తగారి దగ్గరే ఉన్నారా? మా అత్తగారి దగ్గరే ఉన్నామండి. ఎప్పుడో వాళ్ళు 20 years బ్యాకే పోయారు. నూనె కాగింది. ఏం వేయాలి ఇప్పుడు? ముందు తాలింపు గింజలు వేయాలమ్మా. ఏం వేస్తున్నారు? ఫస్ట్ శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ తాలింపు వేగంగానే శనగపప్పు వేసేసేయాలి. విజయ్ గారు, ఇది నేను కలుపుతూ ఉంటాను, కానీ ఒక ఇంపార్టెంట్ విషయము, ఒక మంచి టాపిక్ అడుగుతాను, చెప్పండి. తప్పకుండా. ప్రిన్సిపాల్ గారి వైఫ్గా ఇప్పుడు మీరు అన్నారే ఇంతకుముందు, తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు చాలా తక్కువ, స్వేచ్ఛగా ఉండాలి,
అని అనుకుంటున్నారు అని అన్నారు కదా, ఎవరిలో ఉందంటారు లోపం? అత్తగారు మామగారిలో ఉందా, లేకపోతే ఇప్పుడు తరమే అలా ఉందా? ఎవరిలో ఉంది? ఎందుకు అలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు? ఈ తరం అలా ఉందమ్మా. ఎందుకంటారు అలాగా? అంటే స్వేచ్ఛ అత్తగారు వాళ్ళు ఇవ్వట్లేదా, లేకపోతే అతి స్వేచ్ఛ వీళ్ళు కోరుకుంటున్నారా? ఎక్కడ స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఈ జనరేషన్. పెద్దవాళ్ళని చూడకూడదు, మేమే ఫ్రీగా ఉండాలి అనే భావనే ఎక్కువ ఉంటుంది. ఈయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్గా చేసేటప్పుడు ఈయన దగ్గరే మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ జగన్, సివి ఆనంద్ ట్రాఫిక్ కమిషనర్, వీళ్ళందరూ ఈయన స్టూడెంట్స్ ఇప్పటికీ టచ్లో ఉంటారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది అనమాట. అంత ఇదిలో ఉన్నా కూడా నమస్కారం సాయి సుందరరావు గారు సార్ అని చెప్పి వాళ్ళంత గౌరవిస్తుంటే అంతకు మించిన ఆస్తులు ఏం అక్కర్లేదు. అది ఎంతో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కదా. నిజమండి, నిజంగానండి, అది ట్రూ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ బీట్రూట్. బీట్రూట్ అండి. కాకినాడ పల్లవరాజు కూడా ఈ స్టూడెంట్. అంకుల్ మీరు అప్పుడు అంటే మీరు హౌస్ వైఫ్ గానే ఉన్నారమ్మా? నేను ఆ రోజుల్లోనే గ్రాడ్యుయేట్ నమ్మా. విజయవాడ మారిస్టెల్లా కాలేజీలో బిఏ చదువుకున్నా. కానీ నేను ఎప్పుడు జాబ్ చేయలేదు. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు అని చెప్పేసి వాళ్ళకి ఒక గుడ్ మదర్నే కాక గుడ్ టీచర్ని కూడా. ఓహో, మీరు ఇంట్లో టీచ్ చేసేవారు. దేవుణ్ణి కూడా చాలా నమ్ముతారనమాట. నేను ప్రతిరోజు గుడికి వెళ్తాం కంపల్సరిగా. మా అబ్బాయికి 1000 లోపు తన ఎంసెట్ రాస్తున్నప్పుడు 1000 లోపు ర్యాంక్ రావాలని చెప్పేసి ఎంసెట్లో కోరుకునేదాన్ని దేవుణ్ణి. 999 ర్యాంక్ వచ్చిందమ్మా. అది నిజంగా చాలా నిజంగా భగవంతుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం. ఈ మధ్య భక్తి టీవీ వాళ్ళు నిర్వహించిన కోటి దీపోత్సవంలో ప్రతిరోజు మేము 10 మంది వాలంటీర్స్గా వెళ్ళి పాల్గొన్నాం. గ్రేట్ గ్రేట్. నిజమండి, ఈ మధ్య భక్తి టీవీ వాళ్ళు కోటి దీపోత్సవం చాలా చక్కగా నిర్వహించారు. దాంట్లో మీరు 15 రోజులు మేము పార్టిసిపేట్ చేసామండి. చాలా ఆనందంగా అనిపించింది మాకు. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేయాలి, కొంచెం కారం, సరిపడా కారం. లేదు కలిపారా? ఉత్తి కారమేనండి? కారం మసాలా కారం అమ్మ. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు వేసి గ్రైండ్ చేస్తే కారం చాలా రుచిగా ఉంటుంది. ఏమేమి వేశారు? వెల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు వేసిన కారం గ్రైండ్ చేస్తే చాలా బాగుంటది. ఎటువైపు తయారు చేస్తారు ఈ కారం? ఇలా అంటే ఏమన్నా ప్లేస్ ఉందా? అలా లేదు, ఎక్కడైనా. ఇది మాది విజయవాడ యాక్చువల్ గా. ఎక్కడైనా కూడా చేస్తారు. ఇది రుచిగా ఉంటది అనమాట కూరలకి. ఎక్కడా చేయరండి, ఒక ప్లేసులు ఉంటాయి కొంచెం పర్టికులర్ గా. మీ అమ్మగారి సైడ్, మా అమ్మగారి సైడ్ అండి. అది ఇది తీగా ఉంటది కనుక బీట్రూట్ కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఎటు కొబ్బరి తీపి ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెం కారం ఎక్కువ వేస్తే బాగుంటది అనమాట. ఇది అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. అన్ని మనం ఆల్మోస్ట్ ఉడికించేసినవే కాబట్టి తొందరగా అయిపోతుంది. 10 minutes లో అయిపోతుంది కూర. మనకి టైం లేదనుకోండి, బీట్రూట్ ని శనగపప్పుని కలిపి ఉడికించేసుకోవచ్చు. విడివిడిగా ఉడికించుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో రెండు గిన్నెలు పెట్టేసుకున్నాం అంటే ఉడికిపోతుంది. అవును, ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. ఇంకొక 5 minutes. ఒక 5 minutes పెట్టుకుంటే అయిపోతుందా? అయిపోతుంది. ఈ లోపల చిట్కా చెప్తారండి? తప్పకుండా చెప్తానమ్మా. ఈ లోపల నేను కలుపుతూ ఉంటాను, మీరు లోపల మంచి పచ్చి పసుపు నీళ్ళల్లో వేసి ఆవిరి పీలిస్తే జలుబు తగ్గుద్ది. దాంతోపాటు కరక్కాయ, పటికి బెల్లం బుగ్గను పెట్టుకొని చప్పరిస్తుంటే దగ్గు కూడా తప్పకుండా 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. విజయలక్ష్మి గారు మంచి చిట్కా చెప్పారండి. ఇప్పుడు మంచి సీజన్ కదా. మంచి సీజన్ దేనికి అనుకుంటున్నారు? దగ్గుకి, జలుబుకి. ఎవరు చూసినా దగ్గేస్తున్నారు, తుమ్మేస్తున్నారు, పాపం చాలా బాధపడుతున్నారండి. అలాగా జలుబు, దగ్గు, తుమ్ములతో బాధపడేవారు వేడి వేడి నీళ్ళల్లో పచ్చి పసుపు వేసుకుని ఆవిరి పట్టండి. ఇంకా ఏంటంటే కరక్కాయ ఉంటుంది కదా, ముక్కలు చేసుకుని దాంతోపాటు కొంచెం పటిక బెల్లాన్ని కలుపుకొని బుగ్గలో పెట్టుకుని ఆ రసాన్ని పీలుస్తూ ఉన్నారనుకోండి, గొంతులో ఉన్న శ్లేష్మం అది తగ్గి దగ్గు, జలుబు అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. అవసరమైన వాళ్ళు చక్కగా ఈ చిట్కాని ఉపయోగించుకోండి. విజయలక్ష్మి గారు, ఇది అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. బీట్రూట్, కొబ్బరి, శనగపప్పు కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బీట్రూట్, శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. విజయలక్ష్మి గారు కొంచెం కారం కావాలని కారం ఎక్కువ వేసుకున్నారు.
కారం తినని వాళ్ళు ఉంటే కొంచెం కారం తక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి కూడా కమ్మగా ఉంటుంది. కారం తినే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా మసాలా కారం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. విజయలక్ష్మి గారు, బీట్రూట్ శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ చాలా 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 రుచిగా ఉందండి. థ్యాంక్ యూ. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్పురి వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. గాయత్రి గారు స్వయంగా డిజైన్ చేసిన శారీ, తను డిజైన్ చేసిన శారీస్ చాలా 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 బాగుంటాయి. తప్పకుండా వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా. మీకు గాయత్రి గారు డిజైన్ చేసిన శారీస్లోంచి ఒక శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వనితా టీవీ వారికి ధన్యవాదాలు. చూసారు కదండి, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో బీట్రూట్ శనగపప్పు పచ్చి కొబ్బరి తురుము కర్రీ చాలా రుచిగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ హెల్దీ రెసిపీస్ గనక తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరికొన్ని సరికొత్త వంటకాలతో మీ ముందుంటాం. Till then, this is శ్రీవాణి. నమస్తే.